और इनकी बहनों మాది హైదరాబాద్. ఈడ గల్లీ గల్లీకి వైన్ షాప్ ఉంటది, మన గలీలో మనకి ఇజ్జత్ ఉంటది. ఏం కావాలరా బాయ్, ఇక వేరే ఊర్లో మనకి ఎందుకు బాయ్? కొడుకన్నా కష్టాలు మోయాలి, అది మనం చేయలే. మగాడనగా పోరిగాడకు పోవాలి, అది పక్కా చేసిన. మాది జూబ్లీ బ్యాచ్ కాదు, జూబ్లీ బస్ స్టాండ్ బ్యాచ్. ఒక్కసారి ఫిక్స్ అయినా అనుకో, నువ్వు నాకు ఫ్రెండ్లా, దోస్తులకు వదిన. పోరి దూరం పనులాంటి పోరీలు, జానిస్తామన్న దోస్తులు, కానీ ఎవరిని నమ్మలేం. ఇంకొక అటెంప్ట్ చేస్తా, ఒక్కలో బ్యాక్లాగ్స్ కోసమే మస్తు అటెంప్ట్లు చేస్తాం. బ్యాక్ బోన్ లాంటి పోరీ కోసం 2 అటెంప్ట్ చేయమా, బరాబర్ చేస్తా. మనమేం అంత దూరంకి వెళ్ళి మీద ఆంధ్రాన తెలంగాణ క్యాస్ట్ నేమ్ ఏంది లాస్ట్ నేమ్ ఏంది కొట్టుకుంటున్నాం. అరే కలిసి ఉండాలని ఆశ ఉంటే యాస్ అడ్డు రా. బేసికల్లీ సరూర్ నగర్ పూర్వలం కదా, చూసుకొని కొట్టాం, కొట్టినాక చూసుకుంటాం. గీ తిక్కనే ముంచేసింది. నాకు వైట్ కలర్ జాబ్ రాకపోవచ్చు, కానీ కాలర్ ఎగరేయడం సరూర్ నగర్కి వెళ్ళొచ్చు. జీడి అంటే గుండెలో దమ్మే కదా. కాన్బెరీ, ద టెక్నిక్ ఆఫ్ గివింగ్ ఫియర్ త్రూ ఇయర్. ఫేస్బుక్ లో నా ఫ్రెండ్స్ పిక్కి లైక్ కొట్టావు, కానీ నా పిక్కి కొట్టలేదు. నాకు ఇండియా వచ్చేయాలంది. వచ్చేరా, కానీ ఓడిపోయి రాకు. ఒంటరిగా ఫీల్ అయితే అది ఒక్క రోజులో ఇన్నైతయ్యా. కురుక్షేత్రం కోసం ప్రిపేర్ అయితే కనీసం కుస్తీలోనే నాకు గెలవచ్చు. అరే అన్ని ఈడినైంటారే ఏంది, మిగతా ముచ్చట టాకీస్లో చూద్దాం. ఓ 3 నెలలు ఇక్కడే ఉండి పనిచేస్తే నీ సరూర్ నగర్లో కనీసం టిఫిన్ సెంటర్ అన్నా పెట్టుకోవచ్చు. సరూర్ నగర్లో ఎవరు టిఫిన్ చేయడు, పొద్దుగాల వరకు దాగి డైరెక్ట్ లంచే. ఎన్ని రోజులు చేశారు యూఎస్లో షూట్? 58 days. సాల్ట్ లేక్ సిటీలో షూట్ చేసాము, యూటా అనే స్టేట్. ఫస్ట్ టైం ఇండియన్ ఫిల్మ్ అక్కడ ఓన్లీ సాంగ్స్ తీశారు. ఫస్ట్ టైం నేను కో ప్రొడ్యూసర్ జేమ్స్ కుమార్ గారు అక్కడ ఉన్నారు. నేను ఇప్పుడు ఒక 40 days, 100 days అయింది. సౌండ్ మిక్సింగ్ అంతా కూడా చెన్నైలో మనకి ఒక 2 songs కూడా పిఏ దీపక్ గ్రామీణ ఉన్నారు. కెమెరా వెంకట్ సురేష్ బాబుకి మ్యూజిక్, మన ఈశ్వర్ షార్ట్స్ తీశారు. మీకు టెస్ట్ దేవుళ్ళు అనే సినిమాలో చిన్నగా హాయ్ ఎవ్రీవన్, చాలా హ్యాపీగా ఉంది ప్రభాస్ అన్న దగ్గరికి వచ్చి మా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయించినందుకు. ఆయన ఉంటే అంటే మాకు కొండంత ధైర్యం అనమాట. సో బాహుబలి లాంటి ప్రభాస్ గారు మాకు ఫస్ట్ సపోర్ట్ చేసి ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది అసలు మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అండి, మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ టైం. సో ఇట్స్ లైక్ మాకు ఒక మంచి శుభశకునం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ డార్లింగ్ అని చెప్తాను. థ్యాంక్ యూ డార్లింగ్. Short of words. I'm having a major fangirl moment actually. I think start ఇంత auspiciousగా జరిగిందంటే I mean my confidence has doubled, so thank you so much for giving us your time అండి. హాయ్ ఎవ్రీబడి. సో బేసిక్గా నా ఫిలిం కెరీర్ కూడా ఈశ్వర్ సినిమాతో స్టార్ట్ అయింది. సినిమాకి అబ్జర్వేషన్గా ఫస్ట్ ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత జయంత్ గారు, తర్వాత కృష్ణవంశీ గారు, వైవే చౌదరి గారు పెద్దవాళ్ళతో వర్క్ చేశాను. మళ్ళీ నా మొదటి సినిమా కూడా సార్ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అవ్వడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ విషెస్ మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమా డెఫినెట్గా మీ చేతుల మీద వెళ్ళింది కాబట్టి ఆ బాహుబలి అలాంటి ఒక మెగా హిట్ ఇచ్చిన మీ చేతి నుండి రావడం అనేది రియల్లీ మాకు ఒక మంచి బ్లెస్సింగ్స్ లాగా ఫీల్ అవుతున్నాం. అపజయం ఎరగని ప్రభాస్ గారు మా సినిమాకి టికెట్ రిలీజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆయనకి ఎలాగైతే అపజయం లేదో మా సినిమాకి అపజయం లేదని కోరుకుంటూ ఆయన చేసినందుకు మాకు చేయగలుగుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. తోప్రా మూవీ జస్ట్ ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. ఐ థింక్ 53 days ఎంతో యూఎస్లో షూట్ చేశారు. సో ఐ థింక్ చాలా కష్టపడి చేసినట్టున్నారు, చాలా ఖర్చు అయి ఉంటుంది. సో హోల్ టీమ్ హీరోయిన్స్ ఇద్దరు ఉన్నట్టున్నారు. సో ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్ అందరికీ ఆల్ ది బెస్ట్. హోప్ యూ లైక్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా?
లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.